సభాధ్యక్షులకు వేదిక మీద ఉన్న పెద్దలు మల్కా కొమరయ్య గారు, ఎమ్మెల్సీ గారికి, లచ్చిరెడ్డి గారికి, రామకృష్ణ గారికి, రాములు గారికి, దశరథ్ గౌడ్ గారికి, అందరికీ కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీ అందరికీ, ఉద్యోగ మిత్రులందరికీ, మా అశ్వత్థామ గారికి అందరికీ కూడా పేరు పేరున వందనం. మిత్రులారా, ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు చాలాసార్లు పెన్షన్ ఒక ప్రాథమిక హక్కు అనే తీర్పు ఇచ్చింది. పెన్షన్ కూడా ఒక ఆస్తి హక్కు లాంటిదే, ఉపాధి హక్కులో భాగమే. ఓల్గా టెల్లిస్ కేసులో సుప్రీంకోర్టు ప్రతి మనిషికి జీవించే హక్కులో అంతర్భాగంగా ఉపాధి హక్కు కూడా ఉంటుంది అని పేర్కొన్నది. ఆ ఉపాధి హక్కులో అంతర్భాగమే పెన్షన్ అనే మాట కూడా చెప్పింది. పెన్షన్ పెంచటం, తగ్గించటం ఇవి చేయటం కుదరదు అని. ఉపాధి హక్కు జీవించే హక్కులోకి ఎందుకు వచ్చింది అంటే, మనుషులం బతకటం అంటే కేవలం ఊపిరి పీల్చుకున్నంత మాత్రాన బతికినట్టు కాదు. బతకటం అంటే అర్థమైంది, మనం గౌరవంగా మనిషి లెక్క బతికే అవకాశం దొరికితేనే బతికినట్టు లెక్క. గౌరవప్రదంగా మనిషిలాగా బతకటానికి ఏవేవి అవసరమో అవన్నీ ఆ జీవించే హక్కులో అంతర్భాగంగా ఉంటాయి అనే మాట సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో వెలువరించింది. విద్య, వైద్యము, నివాసము, ఉపాధి ఇవన్నీ దాంట్లో భాగమే అని. ఆరోగ్యకరమైన వాతావరణము ఇవన్నీ కూడా దాంట్లో భాగమని. అందులో భాగంగా ఈ ఉపాధిని పెన్షన్ పొందేటువంటి ఒక హక్కు కూడా అందులో అంతర్భాగమే అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పుడు చాలా కీలకమైన రెండు విషయాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంది. దాంట్లో భాగంగా పెన్షన్ను ఒక హక్కుగా పొందితే తప్ప మనం గౌరవప్రదంగా జీవించలేం. ఇప్పుడు మేము పెన్షన్ ఇస్తున్నాం కదా అనే మాట అనవచ్చు, కానీ న్యూ పెన్షన్ స్కీమ్కి పాత పెన్షన్ స్కీమ్కి మౌలికమైన తేడా ఉంది. పాత పెన్షన్ స్కీమ్ ప్రకారము ఫిక్స్డ్ పెన్షన్ ఉంటుంది, కొత్త పెన్షన్ స్కీమ్ ప్రకారం ఫిక్స్డ్ పేమెంట్ ఉంటుంది. అది తేడా. ఫిక్స్డ్ పెన్షన్, ఫిక్స్డ్ పేమెంట్, అది తేడా. ఈ ఫిక్స్డ్ పేమెంట్ మీద మీకు వచ్చేటువంటి ఆదాయము మార్కెట్ మీద ఆధారపడి ఉంటుంది. గవర్నమెంట్ షేర్స్లలో, తర్వాత అట్లాంటి షూరిటీలలో పెట్టుబడి పెడితే ఆ వచ్చిన దాని మీద ఆదాయాన్ని బట్టి, ఆ వచ్చిన ఆదాయాన్ని బట్టి మీ పెన్షన్ నిర్ణయం అయి ఉంటుంది. మన అందరికీ తెలుసు, ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి వాళ్లకు ఎవరికి న్యాయసమ్మతమైన పెన్షన్ రాలేదు. 1000, 1500, 2000 మించి రాలేదు. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు నాకు తెలిసి, మరి మీ సంగతి నాకు తెలియదు కానీ, లచ్చిరెడ్డి గారు చెప్పి ఓల్డ్ పెన్షన్, మీరు న్యూ పెన్షన్ యాక్ట్ లచ్చిరెడ్డి గారు కూడా. అట్లా చాలా మంది, నేను అదృష్టవంతుని, నాది ఓల్డ్ పెన్షన్ కింద రిటైర్ అయినా నాకు మంచిగానే పెన్షన్ వస్తున్నది, గౌరవంగానే బతికే అవకాశం కూడా కలుగుతున్నది. కాబట్టి ఆ తేడా ఉంటుంది. ఆ తేడా వల్ల ఏమవుతుందంటే, మార్కెట్ ఆటుపోట్లను బట్టి మనకు పెన్షన్ వస్తుందా రాదా నమ్మకం లేదు. మరి మనం ఇచ్చిన సొమ్ము కూడా కరెక్ట్గా పెట్టుబడి పెడుతున్నారని మనకేం తెలుసు? రాజకీయంగా ఒత్తిడి తీసుకొస్తే అటే వెళ్ళిపోతే పెన్షన్ మనకు మునుగుతామో తేలుతామో కూడా మన చేతిలో లేదు. అందరి భవిష్యత్తు ధనరేఖ వాళ్ళ చేతుల్నే ఉంటుందంటారు, కానీ పెన్షనర్ల ధనరేఖ మాత్రం ఆ పెట్టుబడిదారుల చేతుల్లో ఉంటుంది. వాళ్ళు మునిగితే మనం మునుగుతాం, తేలితే మనం తేలుతాం. ఇది మనకు నష్టం కలిగించేటువంటి విషయం. కాబట్టి పాత పెన్షన్కే వెళ్ళిపోతే ఎట్లాగో నెల నెల ఇప్పుడు మీరు కట్టే పైసలు రిటైర్ అయినప్పుడు అప్పుడు చెల్లించడానికి ఉపయోగపడతాయి కదా అనేటువంటి మాట మనం పదే పదే చెప్తూ ఉన్నాం. కానీ రకరకాలైనటువంటి ఒక వాదనలు, సరళీకరణ వచ్చినాక చాలా విషయాలు మాట్లాడటం కష్టమవుతున్నది, చెప్పటం కష్టమవుతున్నది. భాష మారిపోయింది, అర్థమైతలేదు. మునుపు సంక్షేమం అంటే ఒక హక్కు అనేది అప్పట్లో అన్ని ప్రభుత్వాలు అంగీకరించినాయి. ఇవాళ చాలా వరకు అనేక సంస్థలు ఈ ఆలోచనలను ప్రభావితం చేసి, అనేకమైనటువంటి సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఈ ఆలోచనలను ప్రభావితం చేయటంతో మనం మాట్లాడే భాష ఇవాళ ప్రభుత్వాలకి చేరటం లేదు. ఇవాళ అందుకనే మనం అర్థం చేసుకోవాలి, మనం మన ఆలోచనలను చెప్పేటప్పుడు స్థూలంగా
ఏ అవగాహనతో మాట్లాడుతున్నామో అది కూడా మనం స్పష్టం చేయాలి. ఉట్టిగానే పెన్షన్ రావాలంటే రాదు. పెన్షన్ ఒక హక్కుగా, సంక్షేమంగా ప్రభుత్వాలు అమలు చేయకపోతే మనం బతకటం కష్టం. 30 ఏళ్ళు పనిచేసినాక రూ. 1000 చేతికొస్తాయంటే ఇప్పుడు మన అశ్వత్థామ గారిని అడిగితే క్లియర్‌గా చెప్తాడు అది ఎంత కష్టమో అని. ఆర్టీసీ కార్మికులకు అంతే వస్తది. 2000, 2500. అశ్వత్థామ కూడా రిటైర్ అయ్యిండు. మీకు కూడా అంతే కదా పెన్షన్? 31,100 వస్తున్నది. కష్టం ఇవన్నిటితో. వాళ్ళు పదే పదే అడుగుతారు మా పెన్షన్ పెంచండి అని. కాబట్టి ఓ గౌరవప్రదమైనటువంటి పెన్షన్ అనేది మనం గౌరవంగా బతకటానికి అది చాలా అవసరం. లేకపోతే చాలా చాలా ఇబ్బందుల్లో చిక్కుకుంటాం. సమాజానికి అప్పుడు కూడా భారం అవుతాం మనం. భారం కాకుండా ఉండాలి. ప్రభుత్వంలో పనిచేసినాక గౌరవంగా రిటైర్ అయ్యే అవకాశం ఉండాలి అని చెప్పి మనందరం కూడా కోరుకోవటం న్యాయసమ్మతమైందే. ఇవాళ మరి మీరు ఈ సదస్సు ఏర్పాటు చేసి ఇంతమంది హాజరయ్యారు. తప్పకుండా మీరు చెప్పే విషయాలు ప్రభుత్వానికి చేరుతాయనే సంపూర్ణ విశ్వాసం నాకుంది. నేను కూడా నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తూనే ఉంటా. ఈ విషయాల గురించి మాట్లాడటానికి ఇప్పటికే చాలాసార్లు అన్ని పెన్షన్ సంఘాలతో కూర్చొని చాలా రోజుల క్రితమే ఒక ఉమ్మడి రెజల్యూషన్ను డ్రాఫ్ట్ చేసి ఆ రెజల్యూషన్ను చీఫ్ సెక్రటరీ గారికి అందజేయటం జరిగింది. అట్లాగా ఆ ప్రయత్నం జరిగింది ఒకసారి. మరి ఒక్కసారి అందరం కలిసి అట్లాగే అన్ని సంఘాలు కలిసి మాట్లాడుకొని దీని మీద ఒక కార్యాచరణ ఏదైనా చేద్దామని కూడా నిర్ణయించుకోవటం జరిగింది. కానీ ఎన్ని జరిగినా కానీ ఎందుకో ఒక అడుగు ముందుకు పోతుంది. మామూలుగానైతే నానుడి 2 అడుగులు వెనుకకేసి 3 అడుగులు ముందుకు అంటారు కానీ మనము 1 అడుగు ముందుకు పోతున్నాం, 3 అడుగులు వెనుకకు పోతున్నాం. మనం ఎందుకు ఫైల్ అట్లా అవుతుందో కూడా మనకు అర్థం కావట్లేదు. నేను చెప్పినట్టుగా ఈ పరిభాష ఆర్థికంగా వచ్చేటువంటి లాభ నష్టాలు వీటి మీద మనం కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. నేను దశరథ్ గౌడ్ గారిని కోరేది ఏంటంటే మనం కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. ఏం ఎక్సర్సైజ్ చేయాలి అంటే నిజంగా ఈ దానికి ఆ పాత పెన్షన్ పోతే ప్రభుత్వానికి ఎంత తేడా వస్తుంది అనే మాట మనం కొంచెం ఎక్సర్సైజ్ చేసి కొంచెం ప్రాక్టికల్ గా ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ వాళ్ళ ముందు పెట్టాలి. ఒకటి స్థూలమైనటువంటి సిద్ధాంతం సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో ఇది ఒక సంక్షేమము, ఒక హక్కు. ఫిక్స్డ్ పెన్షన్ అనేటువంటిది గౌరవప్రద జీవితానికి ప్రాతిపదిక అనే విషయాలు చెప్తూనే మనం చెప్పవలసింది ఏంటంటే ఆర్థికంగా దానికి దీనికి మధ్య ప్రభుత్వం మీద భారం ఎంత ఉంటుంది, వ్యత్యాసం ఎంత ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం ప్రభుత్వానికి స్పష్టంగా వివరించి చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఆ విషయాలను చెప్పి మనం సాధించుకోవటానికి కొంత జాగ్రత్తగా వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది. చాలాసార్లు ఏమవుతుందంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కానీ అందులో ఉన్న నిర్ణయ తీసుకునేటువంటి కీలకమైన వ్యక్తులకు కానీ వాస్తవాలు ఏంటి అనేది మనం చెప్పాలి. చెప్తే కొంత ప్రభావాన్ని చూపటానికి కూడా వెసులుబాటు ఉంటుంది. లచ్చిరెడ్డి గారికి చాలా మంది పరిచయం కాబట్టి తప్పకుండా ఒక ప్రయత్నం మనం చేయటంలో తప్పులేదు. సీరియస్గా చేద్దాం. ఈ విషయాలను కూడా చర్చలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అందుకు నా వంతు తోడ్పాటు ఉంటుందని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు.